మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచు ఈ చెట్టు మీద ఒక కాకి అంటాడు. నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. నా ఇల్లు ఈ చెట్టు మీద ఉంది. ఈ రొట్టె ముక్క అంటే చాలా ఇష్టం నాకు. రొట్టెలంటే కాకికి ఎంత ఇష్టమో అంతే అడవిలో ఇంకొక జంతువుకి కూడా ఇష్టం. ఆ జంతువు నక్క. అందరూ నక్కని పిలుస్తారు. నాకు 4 కాళ్ళు, నాకు ఒక పెద్ద తోక ఉంటుంది. నాకు కూడా ఈ రొట్టె చాలా ఇష్టము. ఇప్పుడు మన పిల్లలు ప్రదర్శించే చిన్న నాటికని చూద్దాము. ఆహా, ఎంత మంచి గాలి! అబ్బా, ఎంత మంచిగా ఈ రొట్టె ముక్క చేసుకున్నాను. ఈ చెట్టు మీద కూర్చొని తింటాను. ఆహా, ఎక్కడి నుంచో ఈ రొట్టె ముక్క వాసన వస్తుంది. ఓహో, ఈ కాకి తింటుందా? ఏదైనా ఉపాయం తీసుకుని కాకి నుంచి ఈ రొట్టె ముక్క తీసుకోవాలి. కాకి కాకి చాలా బాగా పాడతాను. అవునా? ఒకసారి పాడి చూపి. కా కా. జీవితంలో నక్కలాంటి మనుషులు ఉంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పవిత్రలకు పొంగిపోరాదు.